నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. మీరు మీ కంప్యూటర్లో విండోస్ 10 ఉపయోగిస్తున్నారా? అయితే ఈ బిగ్ అలర్ట్ మీకోసమే. మైక్రోసాఫ్ట్ విండోస్ 10కి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే ప్రకటించింది. దానికి ఒక తేదీ కూడా ఇచ్చింది. మరి ఆ గడువు రోజుకి దగ్గరవుతున్న కొద్దీ లక్షలాది విండోస్ 10 యూజర్స్ ఆందోళనకు గురవుతున్నారు. ఈ వీడియోలో ఈ విషయం గురించి పూర్తిగా వివరిస్తాను. మీకు ఇప్పుడు ఏం చేయాలి అనే విషయాలను కూడా సులభంగా అర్థమయ్యేలా చెప్తాను. సో ఈ వీడియో చివరి వరకు చూసి మీ కంప్యూటర్ని సురక్షితంగా ఉంచుకోండి. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మైక్రోసాఫ్ట్ 2015లో విండోస్ 10ని విడుదల చేసినప్పటి నుండి ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యూజర్లకు ఫేవరెట్ ఆపరేటింగ్ సిస్టమ్గా మారింది. కానీ ఈ టెక్నాలజీ ప్రపంచంలో ప్రతిదీ అనుక్షణం మారుతూ ఉంటూనే ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ఇప్పుడు తన ఫోకస్ని విండోస్ 11పై పెట్టింది. అందుకే 2025 అక్టోబర్ 14 నుండి విండోస్ 10కి సెక్యూరిటీ అప్డేట్స్ను నిలిపివేస్తున్నట్లు 2 ఏళ్ల క్రితమే ప్రకటించింది. ఈ గడువు ఇప్పుడు కేవలం కొన్ని రోజుల దూరంలోనే ఉంది. ఇది విండోస్ 10 యూజర్స్కి పిడుగులాంటి వార్త. అసలు విండోస్ 10 సెక్యూరిటీ అప్డేట్స్ చేయకపోతే ఏమవుతుందో ఓసారి చెప్తాను వినండి. మీరు ఇప్పటికీ విండోస్ 10ని ఉపయోగిస్తుంటే సెక్యూరిటీ అప్డేట్స్ లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. మీ కంప్యూటర్ మాల్వేర్, వైరస్లు, హ్యాకర్ల దాడులకు సులభంగా గురవుతుంది. ఆన్లైన్లో బ్యాంకింగ్, షాపింగ్ లేదా బ్రౌజింగ్ చేసేటప్పుడు మీ డేటా రిస్క్లో పడే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా కొత్త సాఫ్ట్వేర్లు, యాప్లు విండోస్ 10తో సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఇవన్నీ మీ కంప్యూటర్ని నెమ్మదిగా నాశనం చేసేయచ్చు. విండోస్ 10 సపోర్ట్ ముగిసినా మీ సిస్టమ్ పనిచేస్తుంది, కానీ సెక్యూరిటీ అప్డేట్స్ లేకపోవడం వల్ల మీ డేటా, సిస్టమ్ రిస్క్లో ఉంటాయి. అందుకే ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం అని మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యూసఫ్ మెహదీ ఓ బ్లాగ్లో పోస్ట్లో చెప్పారు. అయితే విండోస్ 10 కలిగి ఉన్న ఈ కంప్యూటర్ని కాపాడుకునేందుకు మీకు ఇప్పుడు ఆప్షన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. వాటిలో మొదటిది విండోస్ 11కి అప్గ్రేడ్ చేయండి. మైక్రోసాఫ్ట్ విండోస్ 10 యూజర్స్కు విండోస్ 11 అప్గ్రేడ్ చేయమని సిఫారసు చేస్తోంది. విండోస్ 11లో కొత్త ఫీచర్లు, మెరుగైన డిజైన్, బెటర్ సెక్యూరిటీ అప్డేట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ సమస్య ఉంది. విండోస్ 11 మీ పీసీ కూడా సపోర్ట్ చేయాలి. దీనికోసం మీరు మైక్రోసాఫ్ట్ వెబ్సైట్లో పీసీ హెల్త్ చెక్ టూల్ ఉపయోగించి మీ సిస్టమ్ విండోస్ 11కి అర్హత ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. అర్హత ఉంటే మాత్రం విండోస్ 11ని ఉచితంగా అప్గ్రేడ్ చేయవచ్చు. ఇక రెండో ఆప్షన్ ఎక్స్టెండెడ్ సెక్యూరిటీ అప్డేట్స్ ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. మీరు విండోస్ 10లోనే కొనసాగాలనుకుంటే మైక్రోసాఫ్ట్ ఒక ప్రత్యేక సబ్స్క్రిప్షన్ ఆప్షన్ని అందిస్తోంది. దీన్ని ఎక్స్టెండెడ్ సెక్యూరిటీ అప్డేట్స్ ప్రోగ్రామ్ అంటారు. ఈ ప్రోగ్రాంలో 2025 అక్టోబర్ 15 నుండి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సెక్యూరిటీ అప్డేట్స్ని కొనసాగించుకోవచ్చు. కానీ ఇది ఒక చెల్లింపు సేవ. దీనిలో కేవలం సెక్యూరిటీ అప్డేట్స్ మాత్రమే ఉంటాయి. కొత్త ఫీచర్లు లేదా డిజైన్ మార్పులు ఉండవు. ఈ సబ్స్క్రిప్షన్ మీ డివైస్ సెట్టింగ్స్లో అందుబాటులో ఉంటుంది. ఇక మూడో ఆప్షన్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్పై ఆధారపడడం. మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ అప్డేట్స్ 2028 అక్టోబర్ వరకు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. అంటే మీరు మైక్రోసాఫ్ట్ డిఫెండర్ లాంటి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తే కొంత స్థాయిలో రక్షణ లభిస్తుంది. కానీ ఇది ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీ అప్డేట్స్తో సమానమైతే కాదు. యాంటీవైరస్ పరిమితమైన రక్షణను మాత్రమే అందిస్తుంది. కాబట్టి ఇది శాశ్వత పరిష్కారం అయితే కాదు. మొత్తానికి మీ పీసీ విండోస్ 11కి విండోస్ 11కి అర్హత కలిగి ఉంటే వెంటనే ఆలస్యం చేయకుండా అప్గ్రేడ్ చేయండి. ఇది ఉచితంగా అందుబాటులో ఉండి అందున మీ కంప్యూటర్ను సురక్షితంగా, ఆధునికంగా ఉంచుతుంది. అప్గ్రేడ్ చేయలేని పరిస్థితుల్లో మీరు కనుక ఉంటే ESU ప్రోగ్రామ్కి సబ్స్క్రైబ్ చేయడం ఒక ఆప్షన్. కానీ దీనికి కొంత ఖర్చు ఉంటుంది కాబట్టి మీ బడ్జెట్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. చివరిగా ఆన్లైన్లో ఉండే రిస్కుల గురించి ఎప్పటికీ అవగాహనతో ఉండండి. బ్యాంకింగ్, షాపింగ్ లాంటి సున్నితమైన పనుల కోసం ఎల్లప్పుడూ సురక్షితమైన డివైస్ను ఉపయోగించండి. ఏది ఏమైనా విండోస్ 10 సపోర్ట్ అధికారికంగా ముగియనుంది. కాబట్టి మీరు సరైన ఆప్షన్ ఎంచుకుంటే మీ కంప్యూటర్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. మీ డేటా, ప్రైవసీ మీ చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి సరైన నిర్ణయం తీసుకోండి. మీ కంప్యూటర్ని సరైన సమయంలో సురక్షితంగా కాపాడుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.